హల్లెలూయా. అందరూ కూడా తలలోంచి ప్రార్థన చేసుకుని వర్తమానానికి వెళ్దాం. మహాగణుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు. ఆత్మల సంపాదన కొరకే ఈ కూటాలు, రాజ్య స్వార్థ నిమిత్తమే ఈ కూటాలు. ప్రభువా తండ్రి, నీకు స్తోత్రాలు. ఘనత నీకే, మహిమ నీకే, స్తుతులు నీకే. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఉన్నారు. వందనాలు. మీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకిస్తున్నావని రుజువుపరుస్తున్నా. వందనాలు దేవా. చుట్టూ వర్షం పడినా కూడా తండ్రి, గాలులు వీస్తున్నా కూడా తండ్రి, ఇశ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రములో ఎలాగున ఇటువైపున అటువైపున గోడల వలె ఆగినట్లుగా దేవా, ఈ కూటములకు ఉన్న అడ్డులు ఆటంకాలను మీరే స్వయముగా తీసివేసి మా మధ్యలో ఉన్నందులకై వందనాలు. మీరు మాతో మాట్లాడండి, కూడి వచ్చిన వారితో మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, హృదయమునకు ప్రభు గుచ్చుకున్నట్లుగా మాట్లాడండి. ప్రభువా, ఉదయ కాలంలో ఏమైతే మాట్లాడమని చెప్పారో ఆ సందేశాన్ని వినిపింపచేయండి, బోధించండి, నీ కృపలో భద్రపరచమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండు చేతులు తీసుకొచ్చిన వారు ఒకసారి రెండు చేతులు పరలోక వైపు చాపి హల్లెలూయా చెప్దాం గట్టిగా. దేవునికే మహిమ ఘనత కలుగును గాక. సడన్ గా ఉదయ కాలంలో దేవుడు ఎందుకు ఈ వర్తమానం ఇచ్చాడో తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని ఉద్దేశించి ఇచ్చాడో తెలియదు, గాని ఈ వర్తమానం చేత ద్వారా మాట్లాడమని దేవుడు నాతో సూటిగా తెలియచేశాడు. ప్రభా, నేను ఎలా మాట్లాడాలి, వర్తమానాన్ని నేను ఎలా తెలియచేయాలి అన్నప్పుడు దేవుడు అనేక మాటల్ని నాకు చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకుందామా? లూకా రాసినటువంటి సువార్త 4వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 42వ వచనము 43వ వచనాన్ని మనం చక్కగా చదువుకుందామండి. ఉదయమైనప్పుడు యేసు ప్రభు వారు బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళెను. జన సమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్మును విడిచిపోకుండా ఆపగా ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఇందు నిమిత్తమే నేను పంపబడితినని వారితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో 3.5 సంవత్సర కాలము ఆయన జీవిస్తున్న దినముల్లో అనేక అద్భుతాలు చేశాడు. అనేక మందికి విడుదల స్వస్థతలు దయచేశాడు. అయితే ఇక్కడ చదువుతున్న సందర్భంలో మనం గమనిస్తే అక్కడ రాయబడినది ఆ 40వ వచనం నుండి మీరు చదివితే అనేక మందికి కలిగిన రోగాలను ఆయన స్వస్థపరిచాడు, బాగు చేశాడు. అయితే బాగు చేసిన తర్వాత ఆ ఉదయకాలము అక్కడ అనేకులు స్వస్థపడిన వారందరూ కూడా ఇక్కడే ఉండండి ప్రభువా, మాతోనే ఉండండి ప్రభువా అని వారు అడగటాన్ని మనం చదివాం ఇప్పటి వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు వారితో ఏం చెప్పాడంటే, ఇంకను నేను రాజ్య సువార్తను ప్రకటించాలి, అందుకొరకే నేను ఇక్కడికి వచ్చి ఉన్నానని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే గమనించండి, యేసు లోకానికి రావటం యొక్క ముఖ్య ఉద్దేశం స్వస్థత కాదు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరుద్దాం. అలాని చెప్పండి. రక్షణ ఇవ్వడానికి వచ్చాడు ఈ లోకానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే స్వస్థత ఇవ్వడానికి రాలేదా? స్వస్థత అవసరం లేదా? స్వస్థత వలన ప్రయోజనం లేదా అని మీరు నన్ను అడిగితే స్వస్థత కూడా అవసరమే. స్వస్థత కూడా మనకు అవసరమే ప్రియమైన దేవుడి బిడ్డలారా. అయితే స్వస్థతకు మించినది
స్వస్థత కంటే ఉన్నతమైనది ఏంటంటే ఆత్మీయ రక్షణ, మారు మనస్సు, పాప క్షమాపణ, పరిహారము. ఇది నా ముఖ్యమైనది. ఎందుకు ఈ వ్యత్యాసాన్ని మీకు చెప్తాను చూడండి. స్వస్థత అనేది శరీరానికి సంబంధించినది. స్వస్థత అనేది శరీరం మాత్రమే స్వస్థత పడుతుంది, అది భూ సంబంధమైనది. రక్షణ అనేది ఆత్మ సంబంధమైనది, ఆ రక్షణ పర సంబంధమైనది. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే పాప పరిహారం చెందుతారో వారికి పరలోక రాజ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చి తిని. ఈనాటి దినాల్లో అనేక ప్రజలు ఎలా మారిపోయారంటే రక్షణను పక్క పెట్టేస్తున్నారు, ఆత్మ మార్పును పక్క పెట్టేస్తున్నారు, శారీరక స్వస్థతల కొరకు పరిగెడుతున్నారు ఈ రోజు. హల్లెలూయా చెప్పండి. మంచిదే, నీ శరీరం స్వస్థత పడితే ఈ భూలోకంలో జీవించేంత వరకు ఆరోగ్యంగా ఉంటావు. ఒకవేళ 60 సంవత్సరాలు, ఒకవేళ 70 సంవత్సరాలు, ఒకవేళ 100 సంవత్సరాలు నీవు ఆరోగ్యంగా జీవించినా ఒక రోజు చనిపోతావని గుర్తుపెట్టుకో. చనిపోయిన తర్వాత నీ ఆత్మ రక్షించబడి ఉంటే నిత్య రాజ్యానికి వెళుతావు. ఒకవేళ నువ్వు స్వస్థత మాత్రమే పొందుకొని స్వస్థత ఇచ్చిన యేసుని నీ జీవితంలో చేర్చుకోక పోయిన ఎడల, నీ జీవితంలో ఆయనను అనుమతించకపోయిన ఎడల పరలోక రాజ్యంలో స్థలం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకులు స్వస్థత దగ్గర ఆగిపోతూ ఉన్నారు. ఈరోజు సూచక కార్యాల దగ్గర ఆగిపోతూ ఉన్నారు, అద్భుతాల దగ్గర ఆగిపోతూ ఉన్నారు. దయ్యాలు వెళ్ళిపోతే యేసు దయ్యం వెళ్ళగొట్టాడని అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. నా వ్యాధిని బాగు చేశాడు అక్కడితో ఆగిపోతూ ఉన్నారు. నడవని వారు నడుస్తున్నారు, మంచిదే. చూడని వారు చూస్తున్నారు, మంచిదే. మగవారు మాట్లాడుతున్నారు, మంచిదే. అయితే ఆత్మ మార్చబడినదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఉదాహరణకు మీకు చెప్తాను, గమనించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమరయ గలిలయ ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వారికి వచ్చి, అయ్యా దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని ఆయనతో మాట్లాడారు. ఆయన వెళ్ళిపోతూ ఉండగా వెంబడించారు. వెంబడించి వెళుతుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అంటాడు ఆ 10 మందిని చూసి, మీరు వెళ్ళండి, మీరు శుద్ధులు అవుతారు. వారు వెళుతుండగా 10 మంది శుద్ధులయ్యారండి. హల్లెలూయా. ఎంతమంది శుద్ధులయ్యారు? 10 మంది శుద్ధులయ్యారండి. ఏ మెడిసిన్ రాయలేదు ఆయన, ఏ నూనె రాయలేదు, చేయి పెట్టలేదు. వచ్చారు, అడిగారు, వెళ్ళండి మీరు శుద్ధులు అవుతారు. వెంటనే వారు వెళ్ళారు. వెళుతూ ఉండగా వారికి ఏమైందంట? కుష్టి రోగం వెళ్ళిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. ఎంతవరకు బాగుంది. యేసు దగ్గరికి వచ్చి 10 మంది కుష్టి రోగాలు స్వస్థత జరిగిందండి. స్వస్థత జరగగానే 10 మందికి జరగగానే ఒక్కడు మాత్రమే యేసు దగ్గరికి తిరిగి వచ్చాడండి. హల్లెలూయా. మళ్ళీ ఎంతమంది రాలేదు? 9 మంది రాలేదండి. 9 మందికి స్వస్థత కలగలేదా? కలిగిందండి. హల్లెలూయా చెప్పండి. కుష్టి రోగం పోలేదా? పోయిందండి. అయితే ఒక్కడు యేసు దగ్గరికి వెళ్ళి గంతులు వేసి స్తుతించి మహిమపరిచి కృతజ్ఞత స్తుతులు తెలియజేస్తుంటే యేసు ప్రభు ఒకటి అడుగుతున్నాడు ఆ వ్యక్తిని చూసి, ఇంకా 9 ఎక్కడా? ఇంకా 9 మంది ఎక్కడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎక్కడ ఉన్నారు వారు? వారికి రావాల్సింది స్వస్థతే కదా. యేసు అవసరం లేదు. యేసు వారి జీవితంలోనికి అనుమతించలేదు. గమనించారా? స్వస్థత జరిగిందండి. యేసు దగ్గరికి వచ్చినందువలన స్వస్థత పొందుకున్నారండి. అయితే పొందుకున్న తర్వాత వారు తిరిగి రాలేదు, ఒక్కడే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరమైన పరిస్థితి గమనించారా? ఎంత యేసు ప్రభుల వారు ఎదురు చూస్తున్నాడు. ఇంకా 9 మంది ఎక్కడా? ఆ రోజుల్లో మాత్రం కాదు, ఈనాటి దినాల్లో కూడా అనేకులు అద్భుతాల వైపు,
సూచక కార్యాల వైపు, మహత్కార్యాల వైపు ఎగబడిపోతూ ఉన్నారు. మంచిదే, అలాంటి సూచక కార్యాలు చేసే సేవకులను నేను తప్పు ఉద్దేశంతో మాట్లాడట్లేదు. మంచిదే అలాంటి కూటాలకు వెళ్ళటం. అయితే నువ్వు స్వస్థత పొందుకుంటున్నావు, ఆత్మ రక్షణ పొందావా? నీ ఆత్మ మారినదా? నీ మనస్సు మారినదా? నీ హృదయం మారినదా? నీ ప్రవర్తన మారినదా? నీ జీవితం మారినదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేకులకు అద్భుతాలు యేసయ్య చేస్తున్నాడండి. సేవకుల అభిషేకం వల్ల, ప్రార్థన వల్ల, విశ్వాసం వల్ల అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే అద్భుతము పొందుకున్న వారు యేసుని మరచిపోతున్నారండి. యేసు రక్షణ పొందలేకపోతున్నారండి. నేను చెప్తున్నాను, వాక్యం ద్వారా స్వస్థత పొందిన వాడు ఎప్పటికైనా తిరిగి పాపంలో పడిపోతాడు. స్వస్థత పొందిన వాడు ఎప్పటికైనా తిరిగి లోకంలో కలిసిపోతాడు. అయితే ఆత్మ రక్షణ పొందిన వాడు ఎప్పటికీ లోకంలో కలవడు, ఎప్పటికీ పాపంలో పడిపోడు. అతడు నిత్య జీవానికి వారసుడు, పరలోకానికి వారసుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి రాసిన సువార్తలో 11వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట మనకి ఇలా కనబడుతుంది. చదవండి తీసిన వారు. మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 20వ వచనము. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగెను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనె పట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది ఇందురు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రాలు చెప్దామా. నేను మాట్లాడుతున్న సందేశం కాదండి, యేసు ప్రభువే స్వతహాగా చెబుతూ ఉన్నాడు. ఏమంట, ఆయన ఏ పట్టణాల్లో విరివిగా ఎక్కువగా వారు చూచినట్లు, వారు ఆశ్చర్యపడినట్లు, వారు భ్రమపడినట్లు, ఆనందపడినట్లు వారి మధ్యలో అద్భుతమైన సూచక కార్యాలు సాక్షాత్తు యేసు ప్రభువారే చేశారండి. హల్లెలూయా. కానీ అద్భుతాలు వరకే పొందుకున్నారంట. అయితే వారు ఏం చెందలేదంట, మారు మనసు పొందలేదండి. హల్లెలూయా చెప్పండి. ఆ పట్టణాన్ని కూడా చెప్తున్నాడు వారిని. ఏమంట ఆ పట్టణం పేరు? అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా అంటున్నాడు. హల్లెలూయా చెప్పండి. 4 పట్టణాల గురించి అక్కడ మెన్షన్ చేస్తున్నాడు. ఒక పట్టణం పేరు కొరాజీనా, రెండో పట్టణం పేరు బెత్సాయిదా. ఈ పట్టణస్థుల మధ్యలో దేవుడు మిరాకిల్స్, అద్భుతాలు, సూచక కార్యాలు జరిగించాడు. ఆ పట్టణంలో ఉన్న వాళ్ళంతా కూడా అత్యధికంగా యూదులు, దేవుని ప్రజలే నివసించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తూరు సీదోను పట్టణంలో చేసి ఉంటే వాళ్ళు మారి ఉంటారు ఈ అద్భుతాలు. అయితే వీరు అద్భుతాలు చూసి, అద్భుతాలు పొందుకొని, అనుభవించి కూడా మారు మనసు పొందలేదంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తూరు సీదోను పట్టణము మధ్యధరా సముద్రపు ఓరలో వస్తుంది. మీరు బైబిల్ యొక్క గ్రాఫ్ గమనిస్తే మధ్యధరా సముద్రపు ఓరలో తూరు సీదోను పట్టణం వస్తుంది. అక్కడ సమారియులు, హల్లెలూయా చెప్పండి, కానానీయులు అక్కడ నివసించి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి నేను ఈ అద్భుతాలు చేసి ఉంటే వారు మారు మనసు పొందేవాళ్ళు. ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోండి, అద్భుతాలు ఎందుకంటే ఈ అద్భుతాల ద్వారా అయినా మారు మనసు పొందుతారని చేస్తాడు యేసయ్య. కానీ ఈ రోజు క్రైస్తవ్యం, ఈ రోజు పరిచర్యలు, ఈ రోజు జనాలు ఎగబడేది అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు.
హల్లెలూయా. నీళ్లను రక్తంగా మార్చేస్తే వాట్ ఎ బ్యూటిఫుల్ వండర్. హల్లెలూయా చెప్పండి. నీళ్లను రక్తంగా మార్చితే ప్రయోజనం లేదు ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీళ్ల మీద నడిస్తే ఏం ప్రయోజనం లేదు ఇప్పుడు. ఇప్పుడు జరగవలసింది అలాంటి అద్భుతాలు కాదు, మారు మనసుకు నడిపించే అద్భుతాలు జరగాలి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్దాం. మనసు మారాలి, మనసు పరివర్తన చెందాలి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అనేక మంది, ఎందుకంటే బైబిల్లో వచనం రాయబడింది, సమయం లేదు కానీ అంత్య దినముల్లో వాక్యం వినటానికి కరువు అవుతుందంట. జనాల అద్భుతాల వైపు, ఆశ్చర్య కార్యాల వైపు, అత్యధిక జనాల వైపు, మంచి మంచి మెరాకిల్స్ జరిగించే వాళ్ళ వైపు తిరిగేస్తారంట. అపోస్తల కాలంలో కూడా జరిగింది. అక్కడ గారిడీలు చేసేవాడు, గారిడి విద్యలు చేసే ఒక సీమోను ఆ పట్టణంలో, సమరయ పట్టణంలో భ్రమపరిచి జనాల్ని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని భ్రమపరిస్తే జనాలు ఇదే గొప్ప శక్తి అని మురిసిపోయారు. ఆ పట్టణంలోనే ఫిలిప్పు వెళ్ళి సువార్తను ప్రకటించి అద్భుత కార్యాలు జరిగించి యేసే దైవం అని నిరూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడికకు వచ్చిన నీవు, ఈరోజు ఈ కూటానికి వచ్చిన నీ జీవితాల్లో మారు మనసు ఉందా? మారిందని మనసు, నీ జీవితం మారిందమ్మా? ఎంతకాలం అయింది నీ దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకొని? చాలా మంది అనుకుంటున్నారు చర్చిలకు రావటమే ఆత్మరక్షణ జరిగిందని చెప్పి, కొంతమంది బాప్తిసాలు తీసుకునేస్తే ఆత్మరక్షణ జరిగిందని చెప్పి ఇంకా చేస్తున్న పాపాలు, చేస్తున్నటువంటి అనేక అక్రమాలు, అతిక్రమాలు, దోషాలు విడిచిపెట్టకుండా జీవిస్తున్నారు. ఆత్మలో దేవుడు లేడండి, అంతరంగ జీవితాల్లో దేవునికి స్థలం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడితే ఒక్కడే వచ్చాడండి. దాని ద్వారా దేవుడు సంతోషపడ్డాడు అనుకున్నారా? దుఃఖపడ్డాడండి. కొరాజీనా బెత్సాయిదాలో దేవుడు అద్భుతాలు చేశాడు కదండి, దాన్ని బట్టి ఆయన సంతోషపడ్డాడా? లేదండి, ఆయన బాధపడ్డాడండి. ఇది తూరు సీదోను పట్టణంలో చేస్తుంటే వాళ్ళు మారు మనసు పొందే వాళ్ళని గుర్తించండి. అందుకే యేసు మనం చదివినటువంటి మొట్టమొదటి వాక్యాలు ఆయన చెప్పాడు, నేను రాజ్య సువార్తని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చి తిని అంటున్నాడు. కాబట్టి నేను చెప్పటంలో మీరు గమనించాలి, అద్భుతాలు రెండోది. నీకు అద్భుతం కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా, స్వస్థతలు కావాలన్నా, సమాధానం కావాలన్నా, నెమ్మది కావాలన్నా, నీ కుటుంబం ఆరోగ్యంగా ఆశీర్వాదంగా ఉండాలన్నా, సమృద్ధిగా దీవించబడాలన్నా ఒకటి కావాలి, నీకు ఆత్మలో రక్షణ కావాలి. ఇది ఒకటి వస్తే చాలు, నీకు కావాల్సినవన్నీ వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకేమేం కావాలన్నీ వస్తాయి. ఒకవేళ నీకు ఇవన్నీ కూడా ఆత్మరక్షణ లేకుండా స్వస్థతనే పట్టుకున్నావు అనుకో, స్వస్థతనే పొందుకున్నావు, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ పొందలేదు, పాత జీవితాన్ని విడిచిపెట్టలేదు అనుకో, ఒకవేళ కన్ను మూస్తే నీకు నిత్య జీవం రాదు, నీకు పరలోకం రాదు, నీ పరలోకంలో స్థానం ఉండదు. గుర్తించుకో, స్వస్థత ఈ శరీరానికే, ఈ ఒంటికే, ఈ భూలోకంలో ఉన్నంత వరకే స్వస్థతలు నేను పరలోకానికి తీసుకెళ్ళలేదు. ఈ భూలోకంలో కొన్ని రోజులు తన బిడ్డలు ఆరోగ్యంగా జీవించాలని, కుంటివాడుగా ఉంటే అద్భుతం చేసి కుంటివాడిని బాగు చేస్తున్నాడు, చెవిటివాడుగా ఉంటే చెవిటివాడిని దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఎందుకో కొన్ని రోజులు బాగుండి నాకు మహిమగా జీవించని, రక్షణ పొందని అని దేవుడు అద్భుతం చేస్తున్నాడు. అయితే మన ప్రజలు ఏం చేస్తున్నారంటే అద్భుతాన్ని పట్టుకున్నారు కానీ అద్భుతం చేసే యేసయ్యను వదిలేశారు. ఈరోజు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మీకు అద్భుతం కావాలా? స్వస్థత కావాలా? మీకు ఆత్మరక్షణ కావాలా? ఎంతమందికి ఆత్మరక్షణ ఉన్నది? ఎంతమంది ఆత్మరక్షణ లేదు? ఇంకా ఎంతమంది జీవితాల్లో మారు మనసు లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు యెరికో పట్టణానికి వెళ్ళాడు. యెరికో పట్టణానికి ఆయన అనేక పట్టణాలకు వెళ్తాడండి. ఆయన స్వస్థతలు ఇవ్వడానికి వెళ్ళలేదు, రక్షణలు నడిపించడానికి వెళ్ళాడు. అక్కడ స్వస్థతలు అవసరమైతే స్వస్థతలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే అలాంటి అద్భుతాలు చూసైనా యేసుని రక్షకుడుగా అంగీకరిస్తాడని అద్భుతాలు చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనోళ్ళు ఏం చేస్తున్నారంటే స్వస్థతలు పట్టుకుంటున్నారు కానీ యేసుని వదిలేస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు స్వస్థతలు పొందుకుంటున్నారు, స్వస్థత ఇచ్చేది యేసు అని మర్చిపోయి సేవకుల వైపు తిరిగేస్తున్నారు ఈరోజు. హల్లెలూయా చెప్పండి.
ఈ కూటము నా వైపు తిప్పుకోవడానికి కాదు, నేను చేస్తున్న ప్రసంగము నన్ను హైలైట్ చేయడానికి కాదు, నన్ను రక్షించిన యేసుని హైలైట్ చేయడానికే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈరోజు ఆత్మల సంపాదన కంటే డబ్బుల సంపాదన ఎక్కువైపోయింది మీటింగ్లలో. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఆత్మల సంపాదన కంటే వ్యాపారం ఎక్కువైపోయింది ఈరోజు మీటింగ్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే బైబిల్ చెప్తుంది ఆత్మల సంపాదన చాలా ముఖ్యమైనది. ఆత్మల సంపాదన లేని ఏ మీటింగ్ అయినా, ఏ సంఘమైనా, ఏ సేవ అయినా దేవునికి ప్రియముగా ఉండదు. ఒకవేళ సేవకులకు ప్రియముగా ఉండవచ్చు, ఒకవేళ దాన్ని నడిపే వారికి లాభదాయకంగా ఉండవచ్చు. బైబిల్లో వచనం రాయబడినది, ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో సంతోషం అంటండి. హల్లెలూయా చెప్పండి. 1,00,000 మంది వచ్చినారు ఈ మీటింగ్ కి, ఒక్కడు రక్షణ పొందలేదంటే ఆ మీటింగ్ కి ఎంత మాత్రం దేవునికి సంతోషం లేదండి. హల్లెలూయా చెప్పండి. ఈ మీటింగ్ కి 1 కోటి రూపాయలు ఖర్చు అయింది, ఎన్ని కోట్లైనా అవనండి, ఒక్క పాపి కూడా రక్షణ పొందలేదంటే దేవుడు ఎంత మాత్రం సంతోషపడడండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఈనాటి దినాల్లో ఏం జరుగుతున్నదంటే అద్భుతాల వైపు మొగ్గు చూపి అద్భుతాలని మాయలో పడి రక్షణను పోగొట్టుకొని రక్షణ లేకుండా మాయ వేషధారులుగా జీవిస్తున్నారండి. అయితే యెరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. వెళితే అక్కడ ఒక పొట్టివాడైనటువంటి జక్కయ్య అనబడినటువంటి అతడు ఉన్నాడు. జక్కయ్య పేరుకి అర్థం ఏం తెలుసా? ఆ నిఘంటువు యొక్క అర్థము పవిత్రుడు అని అర్థము. అయితే జక్కయ్య పవిత్రుడు అవునా, పేరు మాత్రమే పవిత్రుడు అని అర్థం, కానీ అతనిలో ఏం లేదు, పవిత్రం లేదు, అతనిలో ఏం లేదు, రక్షణ లేదు, ఏం లేదు, మారు మనసు లేదు. అయితే యేసుని గురించి విన్నాడు, యేసు అద్భుతాలు చేస్తాడట, యేసు ఈ దారిలో రాబోతాడట, ఈ ఊరికి రాబోతాడట అని యేసుని గురించి సువార్త వినుంటాడు, యేసు గురించి అద్భుతాలు వినుంటాడు. విన్నటువంటి జక్కయ్య, పాపి అయిన ఈ జక్కయ్య, అన్యాయస్తుడైన ఈ జక్కయ్య, అపవిత్రుడైన ఈ జక్కయ్య యేసుని చూడాలనిపించింది. యేసుని చూడాలి, యేసుని ఎలా ఉంటాడో, పొడుగ్గా ఉంటాడో, పొట్టిగా ఉంటాడో, నల్లగా ఉంటాడో, తెల్లగా ఉంటాడో, ఎలా ఉంటాడో యేసుని చూడాలని ఆశ కలిగి యేసుని చూడాలని పరిగెత్తితే అప్పటికే జనులు గుంపు కూడారండి. అప్పటికే జన సమూహం ఎక్కువ. పొట్టివాడు ఒకటి, రెండోది పాపి. ఎందుకంటే అతడు గుంపులో వస్తే వీడు పాపి అని చేర్చరు ఎవరు. అందుకని అతడు చూచాడు, ఎక్కి ఎక్కి చూచాడు, యేసుని చూడలేకపోయి ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ఆ దారిలోనే వచ్చాడు. అంత జనాలు ఉన్నారు, కానీ అంత జనాలను వదిలిపెట్టి యేసు ఆ జక్కయ్య కొరకే రావటాన్ని మనం గమనించుదాం. హల్లెలూయా. లూకా 19లో ఇవంతా కూడా మనం చదివాం. అయితే మీకు సంఘస్థులుగా, విశ్వాసులుగా ఉన్నారు, ఆత్మ రక్షణ గురించిన ఒక మాట చెప్పాలనే ఈ జక్కయ్యని గురించి మీకు బోధిస్తున్నాం. హల్లెలూయా చెప్పండి. యేసు అంత జనాలుంటే, అతని జనాలు పైన పడతా ఉంటే అంత జనాల్ని లెక్క చేయలేదు, కానీ ఒక్క జక్కయ్య కొరకు అటువైపు నడుస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా. అవునండి, అటువైపు నడుస్తూ ఆయన కన్నులెత్తి పైకి చూచి అని రాయబడినది. చూడండి, జనాలు యేసుని చూడడానికి వచ్చారు, వేడుక చూడడానికి వచ్చారు. అయితే వారికి చూచే తీరాలన్న వైరాగ్యం లేదు, అక్కడే ఉన్నారు. కానీ జక్కయ్యకు మాత్రము ఇంత జనాలు ఉన్నారే, యేసుని ఇప్పుడు చూడలేమే, ఇంటికి వెళ్ళిపోదాము, ఇప్పుడు కాదు అనుకుని అతడు వెనుదిరగలేదు. ఇంత జనాలు ఉన్నప్పటికీ, ఇంత గుంపులు ఉన్నప్పటికీ ఖచ్చితంగా చూసే తీరుతాను, చూసే తీరాలి అన్న ఒక మనసులో ఆ నిర్ణయం, ఆ మనసులో ఆ తపన, ఆ వాంఛతో అతడు ముందెళ్ళి అక్కడ ఎక్కాడు, చెట్టులో మేడి చెట్టు ఎక్కాడు. హల్లెలూయా చెప్పండి. యేసు ఆ దారిలో వచ్చి అతని వైపు కళ్ళెత్తి చూచి, జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి వస్తా అని చెప్తున్నాడు. అంతమంది జనాలు పైన పడతా ఉంటే వారి ఇంట్లోకి వెళ్ళలేదు యేసయ్య. ఇతని ఇంటికి ఎందుకు వెళ్తున్నాడంటే యేసయ్యకు తెలుసు ఇతడు అన్యాయస్తుడని, ఇతడు పాపి అని. అతన్ని రక్షించడానికి యేసు ఆ యెరికో పట్టణానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. వెంటనే ఆ జక్కయ్య దిగాడు. వెంటనే ఆ చెట్టు నుండి దిగి
యేసుని సంతోషంగా అంగీకరించి సంతోషంగా హత్తుకొని యేసుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడండి. అతడు వెళుతుంటే జనాలు ఇట్లా అంటా ఉన్నాడు, పాపి అయిన మనిషిని ఇంటికి పోతా ఉన్నాడు యేసయ్య, ఇతడు పాపి, ఇతడు అన్యాయస్తుడు అని జనులు సనుగుతూ ఉన్నారు. అయితే అలా చెప్తూ ఉంటూ అలా వెళుతూ ఉన్నప్పుడు జక్కయ్య ఏమన్నాడు తెలుసా? నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా. హల్లెలూయా చెప్పండి. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కూడా ఒక వ్యక్తి, ధర్మశాస్త్రోపదేశకుడు, ఒక ఐశ్వర్యవంతుడు, ఒక ధనవంతుడు, ఒక యవనుడు ఏం చేశాడంటే నిత్య జీవం పొందుకోవాలి, నేనేం చేయాలని అడిగేదానికి వస్తాడండి. వచ్చేటప్పుడు యేసయ్య అంటాడు, నీవు నరహత్య చేయవద్దు, నీవు దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ పొరుగువాని మీద ఏదైనా చెప్పవద్దు అని చెప్పి యేసు ప్రభు చెబితే, ఇది బాల్యం నుండి నేను చేస్తున్నాను అంటాడు. అప్పుడు యేసయ్య అంటాడు, లేదు లేదు లేదు, నీకు ఒక్కటి ఇంకా కొదువుగా ఉన్నది అని చెబుతాడు. ఏంటది అని గమనిస్తే అతడు ఆస్తి గలవాడు. యేసయ్య అంటాడు, నీ ఆస్తిని అమ్మి సగం బీదలకిమ్ము అన్నప్పుడు అతడు వ్యసనంతో వెళ్ళిపోయాడంట. హల్లెలూయా చెప్పండి. అతని మనస్సంతా ఎక్కడుంది? ఆస్తి మీద ఉంది కానీ నిత్య జీవం మీద లేదండి. హల్లెలూయా చెప్పండి. అయితే జక్కయ్య జీవితానికి వస్తే అతనికి సంపాదించాడు అన్యాయంగా, అతడు వడ్డీలకు సంపాదించాడు, అతడు మోసం చేసి సంపాదించాడు. కానీ అతని మైండ్ అంతా యేసు రాగానే, యేసు పిలవగానే, యేసు అతన్ని దిగమనగానే, నీ ఇంటికి వస్తానని చెప్పగానే అతని జీవితంలో చూడండి మార్పు కలగడాన్ని మనం గమనిస్తున్నాం. అతని హృదయం మారడాన్ని గమనిస్తున్నాం. అతడు ఏమంటున్నాడు తెలుసా? నేను సంపాదించినటువంటి దాంట్లో ఆస్తిలో సగము ఎవరికి ఇచ్చేస్తా? బీదలకే ఇచ్చేస్తా. అప్పుడితో ఆగలేదండి. నేను ఒక వంతు తీసుకుని ఉంటే 4 అంతులు తిరిగి ఇచ్చేస్తా. ఇది దేని తెలియచేస్తా ఉంది అంటే, అతనికి ఏదో ఒక మిరాకిల్ జరిగినందువలన యేసుని అతడు అనుమతించలేదు. కానీ ఏ మిరాకిల్ జరగలేదు అక్కడ, ఏ అద్భుతం జరగలేదు అక్కడ. మేడి చెట్లో కూర్చోన్నాడు, దిగిరా అన్నాడు, వెంటనే దిగాడు. వెంటనే ఇంటికి వస్తానంటే వెంటనే తీసుకుని వెళ్తూ ఉండగానే, యేసు దగ్గర చేరగానే, యేసుని చూడగానే, యేసుతో మాట్లాడగానే అతని మనస్సు, అతని హృదయము, అతని జీవితము, అతని బ్రతుకులో ఉన్న పాపములు అంతటా కూడా ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెబుదాం. అదిదా మారు మనస్సు, అదిదా రక్షణ. అయితే ఈరోజు ఎంతో మంది జక్కయ్యలు మనం చూస్తున్నాము సంఘాల్లో. హల్లెలూయా చెప్పండి. జక్కయ్యలు, మారిపోయిన జక్కయ్య అక్కడ కనబడితే సంఘంలో ఈరోజు ఎంతో మంది జక్కయ్యలు ఉన్నారండి. మారని జక్కయ్యలు ఎంతో మంది ఉన్నారు. వారు అనేక అన్యాయంగా సంపాదిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. దోపిడితనంగా, అక్రమంగా, లంచాగొండితనంగా చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారండి. కారణం ఏంటి? మారు మనసు రాలేదు, ఇంకా ఆత్మరక్షణ లేదు, ఇంకా యేసు లేదు వారి లోపల. అందుకే అన్యాయ సొమ్ము, అందుకే వారి జీవితాల్లో పాపము, అంతరంగంలో పాపము, ప్రవర్తనలో పాపము, చూపులో పాపము, నడకలో పాపము, క్రియలో పాపము, అనేక రకాలుగా అక్రమంగా జీవిస్తూ ఉన్నారు. విడిచిపెట్టకపోతున్నారు. సంఘాలకు వెళ్తున్నారు, విడిచిపెట్టకపోతున్నారు. కుట్టాలకు వెళ్తున్నారు, విడిచిపెట్టకపోతున్నారు. అదే తలంపు, అదే మనస్సు, అదే జీవితం. కారణం ఏమిటి? లోపల మనిషి మారలేదు ఇంకా. హల్లెలూయా గట్టిగా చెప్దాం. హల్లెలూయా చెప్పండి. ప్రభుకి ముఖ్య బయట బాహ్య వ్యక్తి కాదు, అంతరంగ పురుషుడు దేవుడికి కావాలి. నువ్విస్తావా ప్రియమైన దేవుని బిడ్డలారా? నువ్విస్తావా? ఒకనొక పట్టణంలో ఒక తండ్రి కొడుకులు ఉండేవారు. చిన్న బాబు తండ్రికి. ఆ చిన్న బాబు మామిడికాయల సీజన్. ఆ సీజన్ లో మంచి రుచి కలిగిన మామిడి పళ్ళు, చాలా తీయగా మంచిగా టేస్ట్ గా ఉన్నటువంటి ఆ కాలంలో ఆ బాబు మామిడి పళ్ళు తింటూ ఉన్నాడు. అప్పుడు తండ్రి పోయి అడుగుతున్నాడు, నానా నాకు కూడా కొద్దిగా ఇవ్వరా అని అడుగుతున్నప్పుడు అతడు అన్నాడు, నేను ఇస్తాను నీకు అని చెప్తూ తింటూనే ఉన్నాడు. మళ్ళొకసారి అడుగుతున్నాడు తండ్రి, నానా కొద్దిగా ఇవ్వరా? ఆహా
అని చెప్తే ఇస్తా అంటున్నాడు కానీ ఇవ్వట్లేదు. మళ్ళీ అడుగుతున్నాడు, ఇస్తా ఇప్పుడే ఇస్తా అని చెప్తున్నాడు, తింటున్నాడు. అలా చెప్తూ 4 సార్లు చెప్పాడు. అప్పటికే మామిడి పళ్ళు మొత్తం తినేశాడు. ఏం మిగులుతుందండి మామిడి పళ్ళు తినేస్తే? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆ టంకము అది మిగులుతుంది, అది తండ్రికి ఇస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నానా హీరో అంటే ఇస్తున్నా అంటున్నాడు, గుంజేసుకుంటున్నాడు. మళ్ళీ అడుగుతుంటే ఇస్తున్నా అంటున్నాడు, మళ్ళీ గుంజేసుకుంటున్నాడు. మళ్ళీ అట్లా గుంజేసుకొని చివరిగా అది మిగిలిన టంకం ఇస్తున్నాడు. ఇది తండ్రి, ఇదిగో తీసుకో తండ్రి అని. హల్లెలూయా చెప్పండి. ఈనాటి దినాల్లో కూడా పరలోక తండ్రి నీ జీవితాన్ని ఏమని అడుగుతున్నాడు. చాలా మంది ఇలా చెప్తున్నారు, ఇస్తా వస్తా మారతా. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మార్పు లేదు. ఇస్తా, మారతా, వదులుతా, విడిచేస్తా, విసర్జించేస్తా, మందు కొట్టేది వదిలేస్తా, సారాయి తాగేది వదిలేస్తా, దొంగతనం చేసేది వదిలేస్తా, వ్యభిచారాన్ని వదిలేస్తా, అక్రమంగా ఉండేది వదిలేస్తా అని చెప్తూనే ఉన్నారు. కానీ వదిలినా ఎప్పుడు ఇస్తారంట? చివరికి అంతా శరీరము సమస్తము పోయిన తర్వాత. టంకం ఇచ్చిన చూడండి కొడుకు. ఈరోజు అట్లా ఉన్నారు చాలా మంది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సంగమా, ఈ కూటానికి వచ్చినటువంటి నీవు గమనించి, ఈరోజు ఆత్మ చాలా అమూల్యమైనది. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయేది శరీరం. ఆత్మ అది నిత్యత్వానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, యేసుతో ఉండాలి, యేసుతో చేరాలి. అందుకే పరలోకమును వదిలి భూలోకానికి యేసు ప్రభుల వారు వచ్చారు. ఎందుకో తెలుసా? ఆత్మను మార్చడానికి, నీ ఆత్మను శుద్ధి చేయడానికి, ఆత్మ రక్షణ కలిగించడానికి, నిత్య జీవానికి వారసునిగా మార్చడానికండి. ప్రియమైన దేవుడి బిడ్డలారా, స్వస్థత పడి మురిసిపోబోకు. సంఘంలో ఎంతో మంది స్వస్థతలు పడి, స్వస్థతలు పొంది వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారండి. అయితే కారణం, ప్రభు ఉదయకాలంలో తెల్లగా మాట్లాడుతున్నాడు. నీ సంఘంలో అనేకులు స్వస్థతలు పొందుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, వారు స్వస్థత పొందారు కానీ స్వస్థత ఇచ్చిన యేసయ్యను వారు అనుమతించలేదు వారి జీవితంలో. అందుకే వెళ్ళిపోయారు. ఈరోజు మీతో మాట్లాడుతున్నాను, మీరు ఎంతమంది యేసు దగ్గర స్వస్థత పొంది ఉంటారు. అయితే ఆత్మరక్షణ పొంది ఉన్నారా? మీ మనస్సు మారినదా? మీ ప్రవర్తనలు మారినదా? జక్కయ్య మారిపోయాడండి. పాపి అయిన జక్కయ్య మారిపోయాడండి. మారిపోవడానికి ఆనవాళ్ళు ఏంటి? సగం ఇచ్చేస్తాను ఆస్తిలో. ఆనవాళ్ళు ఏంటి? 1 వంతు నేను తీసుకొని ఉంటే 4 వంతులు ఇచ్చేస్తాను. అప్పుడు యేసయ్య అతను చూసి అన్నాడు, నేడు ఇంటికి ఇతడును అబ్రహాము కుమారుడే. హల్లెలూయా చెప్పండి. ఏమొచ్చింది అతని ఇంటికి? అతని ఒంటికి, అతని ఇంటికి, అతని జీవితానికి, అతని బ్రతుకుకు ఏమొచ్చిందండి? రక్షణ వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది రక్షణ? పాపం పోతేనే రక్షణ వస్తుందండి. అంతరంగంలో ఉన్న అపవిత్రం పోతేనే రక్షణ వస్తుందండి. సీక్రెట్ గా చేసే పాపాలు పోతేనే రక్షణ వస్తుందండి. ఆ రక్షణ లేకపోతే, ఆ రక్షణ రాకపోతే, ఆ మార్పు రాకపోతే నిజమైన ప్రియమైన దేవుని బిడ్డలారా పరలోకానికి వెళ్ళలేమండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు మరొక పట్టణానికి వెళ్ళాడండి. ఆ పట్టణం సమరయ పట్టణం అండి. హల్లెలూయా చెప్పండి. యెరికో పట్టణం అది ఒక శపించబడినది. సమరయ పట్టణం అది భయంకరమైనటువంటి పట్టణం. అది ఇంకా పాపముతో నిండిన పట్టణం, వ్యభిచారం వేశ్యములతో నిండిన పట్టణం ఆ సమరయ పట్టణం. హల్లెలూయా. మిశ్రిత జనమట సమరయులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మిశ్రిత జనంలో ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లోనికి శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ పట్టణానికి వెళ్ళాడండి. వెళితే అక్కడ ఒక సమరయ స్త్రీ బావిలో నీళ్లు తీసుకోవడానికి వస్తే ఆ సమరయ స్త్రీతో యేసు మాట్లాడడం ప్రారంభిస్తాడండి. మాట్లాడి యేసుక్రీస్తు ఒకటి చెప్తాడు, నీకు జీవ జలాన్ని ఇస్తానని చెప్పిన వెంటనే ఆమె, ఇవ్వండి ప్రభువా అంటారు ఆ సమరయ స్త్రీ. అప్పుడు యేసు అంటాడు, లేదు, నీ ఇంట్లో వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా, నీ భర్తను తీసుకొని రా అని చెబితే ఆమె అంటది, నాకు భర్త లేడు. అలా చెప్పండి. అప్పుడు యేసు అంటాడు, నీకు 5 చెప్పండి అమ్మా, ఎంతమంది? 5 పెనిమిట్లు ఉండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ భర్త కాదు. అంటే ఎంతమంది?
6 మంది. హల్లెలూయా చెప్పండి. 6 మంది భర్తలేనా? కాదు. హల్లెలూయా చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి? అంత ఘోరాతి ఘోరమైన పాపములు జీవిస్తా ఉన్నది. యేసుక్రీస్తు ఏదో ఆయనకి నీళ్ళ దప్పికేసింది, ఆహారము దప్పికొచ్చింది అని ఆ బావి దగ్గర నీళ్లు తాగడానికో తినడానికో కాదండి. సమరయ స్త్రీ రక్షించడానికి యేసు ఆ పట్టణానికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. చెప్పిన వెంటనే, నీ భర్త కాడు ఇప్పుడు ఉండేవాడు కూడా, వెంటనే ఆమెకు భయం వచ్చేసింది. ఈయన ఒక ప్రవక్త లాగున్నాడు, ఈయన క్రీస్తు మెస్సయ్య లాగున్నట్టుగా ఉన్నాడు. వెంటనే సమరయ పట్టణానికి వెళ్ళింది. సమరయ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ కబురు చెప్పింది. నా జీవితం అంతా చెప్పేసినాడు ఆయన. ఆయన గొప్ప ప్రవక్తలాగా ఉన్నాడు, ఆయన క్రీస్తులాగా ఉన్నాడు, రండి. వెంటనే గ్రామమే అక్కడికి వచ్చేసింది యేసు దగ్గరికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సమరయ స్త్రీ, పాపాపురాలైన స్త్రీ, వ్యభిచారమైన స్త్రీ, అనేక పెనిమిట్లను ఉంచుకున్న స్త్రీ, అనేకులతో పాపములో ఉన్న స్త్రీ యేసును మాట వినగానే, యేసుని యొక్క వాక్యం వినగానే, యేసుతో సంభాషణ చేయగానే ఆమె బ్రతుకు మారినది. హల్లెలూయా చెప్పండి. మారడం మాత్రం కాదు, ఆమె అనేకులను యేసు దగ్గరికి తీసుకుని వచ్చినది. హల్లెలూయా చెప్పండి. ఈరోజు సంఘాలకు ఎందుకు ఆత్మలు రావట్లేదు? సంఘాలు వచ్చే వాళ్ళందరూ స్వస్థతలు పొందుకున్న వాళ్ళే, స్వస్థతలతో ఆగిపోతారు వాళ్ళు. ఎవరు ఆత్మ రక్షణ గురించి భారం ఉంటుందంటే, పూర్తిగా మారు మనసు పొంది ఆత్మ రక్షణ పొందిన వారికి రక్షణ సువార్తను చెప్పాలన్న భారం ఉంటుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అక్కడ చదవండి, యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 29వ వచనము. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. నువ్వు చెప్పావమ్మా, యేసుని గురించి చెప్పావయ్యా. చెప్పడానికి సిగ్గు కదా, చెప్పడానికి భయం కదా, చెప్పడానికి మన మారిని ఉంటాయి కదా, చెప్పడానికి మన జీవితాలు వేసి ఉంటాయి కదా, మన ఆత్మ రక్షించబడి ఉంటాయి కదా, ఇంకొక ఆత్మ కూడా రక్షించబడాలన్న పరితాపం ఉంటుంది. సమరయ స్త్రీ మారగానే, సమరయ స్త్రీ యొక్క జీవితాన్ని బహిర్గతం చేయగానే, యేసుని ఆమె క్రీస్తుగా, మెస్సయ్యగా, రక్షకుడుగా అంగీకరించిన వెంటనే, ఆత్మలో మార్పు వచ్చిన వెంటనే, మారు మనస్సు వచ్చిన వెంటనే ఆమె పరుగున వెళ్ళి సమరయ పట్టణం అంతటా కూడా యేసుని గురించి చెప్పి యేసు దగ్గరికి నడిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నువ్వు ఎన్ని రోజులైంది సంఘాలకు వచ్చి, ఎన్ని కూటాలకు వెళ్తున్నావు? నీ ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? నీవెంతమందికి సువార్త చెబుతున్నావు? ఎందుకు చెప్పట్లేదు? ఆత్మల పట్ల భారం ఎందుకు లేదు? నీవు ఆత్మీయంగా రక్షించబడి ఉంటే కదా. అందుకే ఈరోజు మన చిత్తూరు జిల్లా చాలా వెనకబడ్డానికి కారణం ఏంటో తెలుసా? రక్షణ లేదండి. అందరూ కూడా భ్రమల వైపు తిరిగేశారండి. అదిగో అక్కడ వెళ్తే ప్రవచనం వస్తుంది, అదిగో అక్కడ వెళ్తే జరిగేది చెప్తాడు, జరగబోయే చెప్తాడు, అక్కడ వెళ్తే అది ఉందని చెప్తాడు, ఇక్కడ వెళ్తే ఇది ఉందని చెప్తాడు, అది బాగవుతుంది. ఇలా తిరుగుతున్నారే తప్ప ఆత్మ రక్షణ పొంది యేసుని మార్గంలో నడిచి సాక్ష్యమైన జీవితాన్ని జీవించి ఆత్మల కొరకు పరితాపం గాని, ఆత్మలను రక్షణ నడిపించాలన్న ఆ ఉద్దేశాలు ఈరోజు కనబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కుటుంబంలో ఉన్న నీవు ఒకవేళ రక్షించబడవని భ్రమలో ఉన్నావేమో, ఒకవేళ ఆత్మీయంగా మారకుండా అంతరంగ పాపంలో ఉంచుకొని నేను సంఘంలో అది చేస్తున్నా, ఇది చేస్తున్నా, యాక్టివిటీస్ చేస్తున్నా, ఈ యాక్టివిటీ చేస్తున్నా, సంఘంలో నేనే ముందుంటున్నానని ఇంకా ఆత్మల రక్షణ లేకుండా ఉన్నావేమో, నిన్ను ఏమర్చుకుంటున్నావు, నిన్ను మోసపరుచుకుంటున్నావు. ఈ రోజే మారవా? ఈ రోజే రక్షణ దినం. ఈ రోజే నీ మనసును మార్చుకో, నీ అంతరంగ బ్రతుకును మార్చుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ 6 మందితో గడిపిన స్త్రీ
పాపులలో ప్రధాన పాపి అయిన స్త్రీ మారి సువార్త చెప్పిందండి. నువ్వు ఎంతమందికి చెప్తున్నావయ్యా? నువ్వెంతమందికి యేసు రక్షకుడని వినిపిస్తున్నావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 39వ వచనాన్ని మీరు చదివితే, నేను చేసినవన్నీ మీరు వాక్యాన్ని ముగించిపోతున్నా. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. చూడండి, సాక్ష్యం ఇచ్చింది. మనం ఎక్కడ సాక్ష్యం ఇస్తామంటే చర్చిలోనే. మన సాక్ష్యం స్టేజీల మీదనే. మన సాక్ష్యం ఎక్కడిస్తాము? చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మన సాక్ష్యం ఎక్కడిస్తామండి? సిగ్గుపడతాం సాక్ష్యం చెప్పడానికి కదండి. బయట చెప్తావా సాక్ష్యాన్ని? నీ ఉద్యోగ స్థలంలో చెప్తావా సాక్ష్యాన్ని? నీ స్నేహితులకు చెప్పావా సాక్ష్యాన్ని? చెప్తే భయం కదా. యారా నువ్వే మారలే, పెద్ద సాక్ష్యం చెప్తున్నావు అంటాడేమో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకు భయం అండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు మారు, పూర్తిగా నువ్వు మారితే, సంఘం మారితే, విశ్వాసులు రక్షణ పొందితే, మన చిత్తూరు జిల్లా 66 మండలాల్లో గొప్ప కదిలింపును నజరేయుడైన యేసు తీసుకుని వస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వేరే డిస్ట్రిక్ట్ లో సేవకు లేదండి, ఇదే డిస్ట్రిక్ట్ లో సేవకులు లేపనెత్తబోతున్నాడు. 66 మండలాన్ని కదిలించడానికి, 66 మండలాల్లో క్రీస్తు సువార్తతో నింపబోతున్నాడు, మహిమతో నింపబోతున్నాడు. ఎప్పుడు సాధ్యం అంటే మీరు ఆత్మరక్షణ పొందినప్పుడు. వేషధారణ కాదు, సంఘంలో వచ్చి ఆదివారం ఒక్కరోజు పవిత్ర జీవితం జీవించి వారమంతా అపవిత్ర జీవితం కాదండి. ఆత్మరక్షణ అంటే నువ్వు వదిలిపెట్టేసింది, విడిచిపెట్టేసింది, విసిరి పారేసింది, ఛీ అని కొట్టుకున్నది తిరిగి పట్టవు, తిరిగి ముట్టవు, తిరిగి వెళ్ళవు. అదిదా మారు మనసు అంటే, అదిదా రక్షణ అంటే. అలాంటి వారికిదా పరలోకము పిలుస్తున్నది. అలాంటి వారిని పరలోకంలో స్థానం అలాంటి వారికే. అయితే సమరయ స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచార స్త్రీ, ఘోరాతి ఘోరమైన స్త్రీ సాక్ష్యం చెప్పింది. మారి ఆ ఊర్లో వెళ్ళి సాక్ష్యం చెప్పింది. ఎంత ధైర్యం! చాలా మంది చెప్పలేదే, ఇంత ఘోర పాపి నువ్వు, నీ మాట ఎవడు వింటాడని చెప్పలేదు. ఆమె మార్పును క్రియారూపముగా సాక్ష్యం ద్వారా చెప్తున్నది. వెంటనే ఆ కింది వచనాలు చదివి చూడండి. వెంటనే ఆ ఊరే యేసు దగ్గరికి వెళ్ళడం కాదండి, మారు మనసు పొందుకున్నారండి. హల్లెలూయా. ఏం పొందారండి? ఆత్మరక్షణ కలిగిందండి. ఈరోజు ఆత్మరక్షణ వైపు రా. ఆత్మ రక్షించబడే విశ్వాసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పడిపోడండి. కత్తి తీసుకొని నరికేస్తా, చంపేస్తా, యేసుని వదిలిపెట్టు అంటే కూడా భయపడ్డండి. భయపడ్డు. ఏ జీవం వచ్చినా భయపడ్డు. ఏ పొలిటికల్ లీడర్లు భయపెట్టినా భయపడ్డు. ఎంతమంది మత నాయకులు, మతాంధవాదులు లేచినా భయపడ్డు. చావడానికైనా సిద్ధపడతాడు. రక్షించబడిన వాడు గుండెలు బద్దలుకొని ప్రభువుగా నిలబడతాడు. నీవు రక్షణ పొందు. ఎవరైనా రక్షణ పొందు. చర్చిలకు వెళ్తున్నారు, చర్చిలో యాక్టివిటీస్ చేస్తున్నారు, ఇంటర్నెట్ లో సీక్రెట్ గా చలనచిత్రాలు చూస్తున్నారు. నువ్వు మారావా? యూట్యూబ్ లో చెడిపోయిన వాటిని చూస్తున్నావు, మారావా? మొబైల్ ఫోన్స్ లో అనేక అక్రమాల మాటలు మాట్లాడుతున్నావు, మారావా? మారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ మారాన్ని కొరకే పెట్టింది ఈ బ్యానర్స్, ఈ ఫోటోస్ లో మమ్మల్ని చూపించడానికి కాదు, పరలోక రాజ్యాన్ని కట్టడానికే. మిమ్మల్ని అందరినీ పరలోకం చేర్చాలని కొద్దిమంది ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మంది రక్షించబడ్డామని, బాప్తిసం పొందామని చర్చిలకు వస్తూ, పాటలు పాడుతూ, ఆరాధనలు చేస్తూ, అన్ని చేస్తూ వారమంతా చెడిపోయిన స్నేహం, చెడిపోయినటువంటి సహవాసం, వారమంతా సినిమాలు, షికార్లు, అల్లరితో కూడిన ఆటపాటలు. నేను చెప్తున్నాను, వాడు ఇంకా రక్షించబడలేదు, వాడు ఇంకా రక్షణ పొందలేదు, వాడు ఇంకా మారు మనసు పొందలేదు. ఈ రోజే మారు మనసు పొందు. దేవుడు ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. ఈ రోజే ఈ మారు మనసు పొందు. సమరయ స్త్రీలు మారిపోతున్నారు, జక్కాయిలు మారిపోతున్నారు, అనేకులు కొరాజినా, బెత్సాయిదా లాంటి విశ్వాసులుగా ఉంటున్నావా? ఈ రోజే మారు. బైబిల్ అంటుంది, ఆయన ఉగ్రత దినమందు భయంకరంగా కఠినమైన శిక్ష ఉంటుంది. నువ్వు నరకానికి వెళ్ళకూడదు ప్రియ కుమారుడా, నువ్వు నరకానికి వెళ్ళకూడదు ప్రియ కుమార్తె. ఎంతో మంది ఈరోజు ఘోర పాపంలో జీవిస్తున్నారు. చర్చిలో అంతా వాళ్ళే ముందు, అంతా ఎవ్రీథింగ్ వాళ్ళదే.
కానీ ఆత్మ మారలే, ఆత్మలో రక్షణ లేదు, ఆత్మలో మారు మనసు లేదు, హృదయ శుద్ధి రాలే, హృదయంలో చేంజెస్ రాలే. ఈరోజే ఆత్మ రక్షణ పొందమని దేవుడు ఆల్టర్ కాల్ ఇస్తున్నాడు. మీకు ఎంతమంది ఆత్మ రక్షణకు మీ జీవితాన్ని అప్పగించబోతున్నారు? స్వస్థత నేను తప్పుగా కొట్టి పారేయలేదు. స్వస్థత సెకండ్, ఫస్ట్ ఆత్మీయ రక్షణ. ఆత్మీయ రక్షణ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఆత్మీయ రక్షణ పొందుకొని ఉన్నారు? నేను చెప్పేవాడుగా ఒక స్టోరీ చెప్పి నేను ముగిస్తున్నాను. ఒకనొక వ్యక్తి పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడంట. హల్లెలూయా. ఆ వ్యక్తికి ఒక మంచి స్నేహితుడు ఒక భూపతి తీస్తున్న లాగా మంచి కెమెరా, ఒక బ్యూటిఫుల్ కెమెరాని ఆ పెట్రోల్ బంక్ లో పనిచేసే వానికి ఇచ్చారంట. ఒక ఫ్రెండ్ స్నేహితుడు ఫారిన్ లో నుండి ఆ కెమెరా చూసుకుంటూ ఆ పెట్రోల్ పట్టుకుంటూ ఆయన తిప్పి దానిని ఆపరేట్ చేస్తూ, చాలా వెలగలిగిన కెమెరా, చాలా అందంగా ఉన్నది, చక్కగా మనం ఫోటోలు తీసుకోవచ్చు అని చూస్తుంటే ఇద్దరు కారులో వచ్చినారంట. ఇద్దరు కారులో పెట్రోల్ పట్టుకోవడానికి అతడు అడావుడిగా ఆ పెట్రోల్ పట్టబోయి ఆ కారులో వెనక భాగంలో సీట్లో ఆ కెమెరాను పెట్టేశాడట పెట్రోల్ పట్టేవాడు. అలా చెప్పండి. అయితే అతను వాళ్ళు డీజిల్ పెట్రోల్ పట్టుకున్నారు, ఆ కారు వెళ్ళిపోయింది. ఆ కారులోనే ఏం పెట్టేశాడు? కెమెరా పెట్టేశాడు. హల్లెలూయా చెప్పండి. అయితే వారు వెళ్ళిపోయినారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత దూరం వెళ్ళాక వారు తిరిగి చూస్తే ఆ కారులో కెమెరా ఉండిపోయింది. అయ్యో, ఈ కెమెరా మంది కాదే, ఈ కెమెరా ఒకవేళ పెట్రోల్ పట్టిన పెట్రోల్ బంక్ ఆయన చేతిలో ఉన్నట్టుగా ఉండింది, ఒకవేళ ఆయన పెట్టేసాడేమో. మళ్ళీ కారు తిప్పారు. అయ్యో, పొరుగు వాంది ఆశించకూడదు, పొరుగు వాంది ఏదైనా ఎత్తుకోకూడదు, పొరుగు వాంది ముట్టుకోకూడదు, తీసుకుపోయి ఇచ్చేయాలి. హల్లెలూయా చెప్పండి. తీసుకుపోయి ఇచ్చేయాలని చెప్పి ఏం చేశారంటే తిరిగి కారు రివర్స్ చేసుకొని తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చి, అయ్యో అతను రా ఇక్కడికి, సారీ నీవు కారులో పెట్టేసి మర్చిపోయినట్టున్నావు, అందుకే తీసుకొని వచ్చి ఇస్తున్నాము అని చెప్పగానే చాలా సంతోషం అయిపోయింది అతనికి. అయ్యో కెమెరా పోయింది ఇంతట్లో అనుకున్నాను, కెమెరా తీసుకొచ్చి ఇచ్చినారు. ఈ దేశంలో మీలంత మహానుభావులు మంచి వాళ్ళు ఎవరుండరు, కాబట్టి ఒక్క సెల్ఫీ ఫోటో దయచేసి మీరిద్దరు రండి, ఫోటో పట్టి నిన్ను పేపర్లో టీవీలో అంతా ప్రచారం చేయాలి, రా రా అని పిలుస్తున్నాడు. ఆ పెట్రోల్ బంక్ లో ఆ కెమెరా పొందుకున్న వ్యక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు వీళ్ళు రారే, బయటికి రారే, బయటికి వద్దు వద్దు అని చేస్తున్నారు. ఎందుకంటే చివరిగా ఆయన చెప్తున్నాడు, అయ్యయ్యో ఫోటోలు వేస్తే టీవీలో ఇచ్చేస్తే నా భార్య చూసేస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరు చూసేస్తుందంట? చెప్పనమ్మా, ఎవరు చూసేస్తుందంట? భార్య చూసేస్తుంది. అప్పుడు కూడా ఉండేది ఎవరు? కూడా ఉండేది ఎవరండి? భార్య కాదండి, ఎవరినో ఉంచుకొని ఉన్నాడు, కార్లు ఎక్కించుకొని పెట్రోల్ పట్టుకున్నాడు. చూడండి, ఒక మంచి పని చేస్తున్నాడు, కానీ ఇంకొక భయంకరమైన పని చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది ఇలాంటి కోకకి చెందిన వారుగా ఉన్నారండి. అయ్యో ఇది చేయటం, అబ్బా బీడీనా నేను తాగలేదండి, అయ్యో సిగరెట్ నేను తాగలేదండి, ఆన్స్ నేను వేసేలేదండి. ఫోన్లో మాత్రం వేరే డీలింగ్ మాట్లాడొచ్చా? హల్లెలూయా చెప్పండి. అయ్యో నేను దొంగ పని చేసేలేదండి, ఎవరికి తెలియకుండా త్రాగచ్చా? హల్లెలూయా చెప్పండి. ఎవరికి తెలియకుండా తిరగొచ్చా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఆత్మీయంగా రక్షణ పొందిన వారు, ఆత్మీయంగా మార్చబడిన వారు క్రీస్తు రాకడ వరకు నమ్మకంగా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. నమ్మకంగా ఉంటారండి. వారి చూపులో, వారి మాటలో, వారి ప్రవర్తనలో, వారి జీవిత విధానంలో, వారి క్రియల్లో, వారి ఇంట్లో, చర్చిలో, పని స్థలాల్లో, వారి ఉద్యోగ స్థలాల్లో, కాలేజీల్లో, వెళ్ళే ప్రాంతాల్లో, ఎక్కడ పోయినా చక్కగా ఉంటారు. చాలా మంది యవనమ్మాయిలు చెడిపోతున్నారు. ఈరోజు కావలసిన ఫోన్లు చేస్తూ SMS పెడుతున్నారు. ఈరోజు విపరీతంగా పాడైపోయినారు. తల్లిదండ్రుల దగ్గర చక్కగా నటిస్తున్నారు. కారణం చెప్తున్నా, ఏ అమ్మాయి పడిపోకుండా ఉంటాదంటే ఆత్మ రక్షణ పొందిన అమ్మాయి. ఏ అబ్బాయి పడిపోకుండా ఉంటాడంటే ఆత్మ రక్షణ పొందిన అబ్బాయి. ఏ తల్లులు పడిపోకుండా ఉంటారంటే ఆత్మలో యేసు ఉంటే పడిపోరు. ఏ తండ్రులు పడిపోకుండా ఉంటారంటే ఆత్మలో మారు మనసు పొందిన వారు. స్వస్థత కాదు, పాపాన్ని ఆపదు స్వస్థత. నీ అద్భుతాలు ఆపదు. నిన్ను వాపేది ఒకటే ఒకటి,
దైవ వాక్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో గమనిస్తే 4వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తే అక్కడ 2 కార్యాలు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఆది అపోస్తల సంఘ ప్రారంభంలో 3,000 మంది రక్షించబడ్డారంట. 3,000 మంది స్వస్థతలు పొందుకున్నారు కదండి. 3,000 మంది రక్షించబడ్డారండి. హల్లెలూయా చెప్పండి. 3,000 మంది ఎలా రక్షించబడ్డారంటే మిమిక్రీలు జిమిక్రీలు చూసి కాదండి. హల్లెలూయా చెప్పండి. మిరాకిల్స్ కాదండి, దయ్యాలు పోయేది, మంత్రాలు పోయేది, ఇవన్నీ ఉత్తుత్తే అండి. ఒకవేళ జీసస్ బ్లెస్సింగ్ సంఘంలో ఇవన్నీ జరుగుతూ ఉంటే మీకు చెప్తున్నాను ఈరోజు, అవన్నీ నేను లెక్క చేసేది లేదండి. ఆత్మ రక్షణే. హల్లెలూయా చెప్పండి. అవన్నీ సింపుల్, ఎందుకంటే దాని ద్వారా రక్షణ నడిపించడానికి మాత్రమే అది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ వచనాన్ని మాత్రం చదివి ముగించేస్తాను. 37 వచనం, 2వ అధ్యాయం 37 వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, అవునండి, హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా పేతురు మీరు మారు మనస్సు పొంది ఏం చెప్తున్నాడు? మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించాడు పేతురు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు గమనించాలి. పేతురు చేసిన అద్భుతమును చూచి నో పేతురు ఇచ్చిన వాక్యమును అంగీకరించి ఏ వాక్యాన్ని బోధించాడు పేతురు? పునరుద్ధానుడైన యేసుని బోధించాడు, నజరేయుడైన యేసుని బోధించాడు, మరణమును గెలిచిన యేసుని, సజీవుడైన యేసుని, రక్షకుడైన యేసుని, సమాధిని గెలిచిన యేసుని ప్రకటించాడు. దాన్ని ఎవరెవరల్లా విన్నారు, ఆ వాక్యానికి ఎవరెవరల్లా చెవినిచ్చారు, ఆ వాక్యానికి ఎవరెల్లా హృదయాన్ని తెరిచారు, ఆ వాక్యం ఎవరి నెలపై గుచ్చిందో వారందరూ రక్షించబడ్డారట. ఎంతమంది అట? 3,000 మంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా గట్టిగా చెప్పండి. ఈ రోజు నాతో క్లియర్ గా మాట్లాడారండి. స్వస్థతల వైపు వాళ్ళు మళ్ళీ పోవద్దు, వాక్యము తట్టు ప్రజల్ని రక్షణ నడిపించని మాట్లాడే నాతో. నాకే భయం అయింది. హల్లెలూయా చెప్పండి. మరొక వచనం చదవండి, 4:4 అపోస్తల కార్యము. మరొక వచనం ఇంట్లో వెళ్ళి చదువుకోండి, 6వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 4వ వచనం. వాక్యము. అవునండి, ఈరోజు గమనించాలా, ఆత్మ రక్షణ ఎందుకు కలగపోతా ఉందంటే జనాలకి వాక్యము వినడానికి పెడముఖం పెడుతున్నారు. వాక్యం వినడానికి దురద చెవులు అనమాట. కథలు చెప్తే, నవ్వులు చెబితే, జోకులు వేస్తే బాగింటారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెవులు ఇచ్చేలేదండి, అందుకే మారు మనసు లేదు. అక్కడ రాయబడినది, వారు వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. హల్లెలూయా. ఎన్ని వేలు అయింది చెప్పండి గట్టిగా, ఎన్ని వేలు అయింది? 5,000. మొదట 3,000, తర్వాత 5,000, ఇట్లా పెరుగుతూ వెళ్ళింది. శిష్యుల సంఖ్య పెరిగింది. చిత్తూరులో ఎందుకు ఇలా కలగట్లేదంటే, చిత్తూరులో అంతా కూడా మనం ఏం చేస్తున్నామంటే వాక్యం వదిలేసామండి. వాక్యాన్ని వదిలేసాం, యేసుని వదిలేసాం, యేసయ్య అడుగుజాడ వదిలేసాం. మనం ఎలా తిరిగిపోయినామంటే అద్భుతాల వైపు, ప్రవచనాల వైపు, సూచకాల వైపు, సేవకుల వైపు ఇట్లా తిరిగిపోయినాం. వాక్యం వినేది లేదు. ఈ వాక్యం నాకు తెలీదా? ఆహా, ఇది తెలుసు. హల్లెలూయా చెప్పండి. ఈ వాక్యం ఎన్నిసార్లు వినలే నేను, ఈ ప్రసంగం ఎన్నిసార్లు వినలే. అబ్బో, హల్లెలూయా చెప్పండి. ఒక్క చోట కూర్చొని వాక్యం వినడండి ఈరోజు.
జేబిఎం మినిస్ట్రీలో ఉండే వాళ్ళే. వాక్యం వింటే నిద్ర, వాక్యనుడు సెల్ ఫోన్లు ఆటలాడతాడు. ఈరోజు వాక్యనుడు పక్కలోకి ఇస్తా ఉంటాడు. వాక్యనుడు అందుకే ఆత్మరక్షణ లేదండి. శ్రద్ధగా, కాన్సన్ట్రేషన్ గా, ఏకాగ్రతగా దేవుడు మాట్లాడుతున్నాడని అయితే వింటాడో వానికి కలిగేది ఆత్మరక్షణ, ఆత్మలో అభివృద్ధి, ఆత్మలో పరివర్తన, ఆత్మలో ఎదుగుతాడు. ఆత్మలో ఎదిగి 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 అనేక ఆత్మలు రక్షిస్తాడు. పరలోక రాజ్యానికి హక్కుదారుడు అవుతాడు. ఎంతమందికి ఆత్మరక్షణ కావాలి? ఎంతమంది ఇంకా ఆత్మరక్షణ పొందలేదు? ఎంతమంది ఇంకా చీకట్లో జీవిస్తున్నారు? ఎంతమంది ఇంకను పవిత్రమనే ముసుగులో జీవిస్తున్నారు? ఎంతమంది క్రైస్తవం అనే ముసుగులో జీవిస్తున్నారు? ఎంతమంది అతిక్రమాలు జీవిస్తున్నారు, అక్రమాలు జీవిస్తున్నాడు? యువతి, యువక, సంఘములో ఉన్న పెద్దలారా, చిన్నలారా, ఎంతమంది? ఒక్కసారి అక్కడ ఉన్న స్థలంలోని లేచి నిలబడదామా? అందరూ లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ లేచి నిలబడదాం. నూతనమైన మార్పుతో నింపండి నాయన. నూతనమైన హృదయాన్ని ఇవ్వండి ప్రభువా. నూతనమైన మనస్సును, నూతనమైన జీవితాన్ని. అంతరంగ పురుషుడు, అంతరంగ ఓ వ్యక్తి రూపాంతరం చెందని, మార్పు చెందని, మారు మనసు చెందని, ఆత్మలో రక్షణ కలగని చివరి సమయంలో శిలువలో బందిపోటు దొంగ ఆత్మరక్షణ పొందుకున్నట్టు ఈ చివరి సమయంలో ఉన్న ఒక్కొక్కరిని మీరు రక్షించి ఆత్మలో విడిపించి కడగమని ప్రార్థిస్తున్నామయ్యా. రోగాలతో, కన్నీళ్లతో, దుఃఖముతో, వేదనతో కలిగిపోతున్న వారికి విశ్రాంతిని, విడుదలను, సమాధానమును, నెమ్మదిని, ఆరోగ్యమును, ఆశీర్వాదమును దయచేయండి ప్రభువా. తీరని కడుపు నొప్పితో బాధపడుతున్నవారు, ఓ యేసుని ప్రభావం వెళ్ళును గాక. రీమ శకనమ, దైవ ప్రభావం వెళ్ళును గాక. ఇప్పుడే దైవ శక్తి, యస్, స్టమక్ పెయిన్ తో ఉన్నటువంటి వారిని యేసు తాకుచున్నాడు. దేవుని హస్తము తాకుచున్నది. Amen. Right now, heal in the name of Jesus. శత్రు పోరాటాన్ని విడుదల యేసు నామములో కలుగుతున్నది. యేసు నామములో కలుగును గాక. ప్రతి వారి జీవితాల్లో మార్పు జరిగించండి. ప్రతి వారి మనస్సులను, హృదయాలను, జీవితాలను, బ్రతుకులు మార్చండి. కుటుంబ పరిస్థితులు యేసు నామములో మారబోతున్నది. వ్యాపారంలో ఉన్న నష్టాలు మారబోతున్నది. వారి చేతి పనిలో ఉన్న నష్టాలు మారబోతున్నది. దేవాని కార్యములు క్షయమని ప్రార్థిస్తున్నాం. ఆనందము, సంతోషము, సమాధానం వారు నూతన ఆనందము చేత బలపరచబడుదు గాక. అంతరంగంలో మార్పు చేత నింపినందులకు వందనాలు. ప్రత్యేకంగా ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఇద్దరు నిలబడి ఉన్నారు తండ్రి, వారి జ్ఞాపకం చేసుకోండి. వారి మనస్సు మారి వారు అప్పగించుకొని నిలబడుతుండగా వారిని పరలోకానికి ఆయత్తపరచండి. ఎక్కడెంతమంది నిలబడి ఉన్నారు తండ్రి, వారందరూ దీవించండి. చివరిగా కృతజ్ఞతలు అర్పిస్తున్నానయ్యా. వర్షాన్ని ఆపినావు, పర్మిషన్ అడిగితే ఇచ్చావయ్యా. వందనాలు తండ్రి. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ డాడీ. నీకు వందనాలు ప్రభా. రేపటి కూటాలు జ్ఞాపకం చేసుకోండి నాయన. రాత్రికి వర్షం పడిని కానీ రేపటికి మాకు మళ్ళా పర్మిషన్ అడుగుతున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి దేవా. శారీరం కానీ నా ఏదైనా బయలుపడి ఉంటే మన్నించుము. ఆత్మదేవ, మీరే క్లియర్ గా మాట్లాడారు. అది క్రియ జరుగును గాక, ఆత్మరక్షణలో నడిపించును గాక. సమస్త స్తుతి, ఘనత, మహిమ నీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకి చాపి హల్లెలూయా చెప్దాం.